నమస్తే వెల్కమ్ టు యోయోస్ సినీ టాకీస్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. జాంబీరెడ్డి వరకు ఈయన కూడా ఒక చిన్న డైరెక్టర్. కానీ ఎప్పుడైతే మహేష్ బాబు గుంటూరు కారంని దాటేసి మరీ హనుమాన్ వసూళ్ల వర్షం కురిపించడం ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుంది. కొత్త ఏడాది 4వ నెలలో అడుగు పెడుతున్నా దాన్ని దాటే ఇండస్ట్రీ హిట్ ఇంకా రాలేదంటే ఇంతకన్నా విజయానికి నిదర్శనం ఏముంటుంది? ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాస్టింగ్తో సహా ఏ వివరాలు బయటకి చెప్పకుండా గుట్టు మెయింటైన్ చేస్తున్నాడు. కాసేపు దీని సంగతి పక్కన పెడితే ప్రశాంత్ వర్మ భారీ ఎత్తున బాలీవుడ్ స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నట్లు బీ టౌన్ కోడై కూస్తోంది. హనుమాన్ చూశాక ఇతని పనితనం విపరీతంగా నచ్చేసిన రణ్వీర్ సింగ్ వీలైనంత త్వరగా ఒక పాన్ ఇండియా మూవీ చేద్దామని కబురు పెట్టాడట. పద్మావత్ చూసినప్పటి నుంచి రణ్వీర్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన ప్రశాంత్ వర్మ అతని రేంజ్ కు అనుగుణంగా ఒక మైథలాజికల్ సబ్జెక్టుని చెప్పాడట. ప్రస్తుతం లైన్ ఓకే అయ్యింది, కానీ ఫుల్ వెర్షన్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోగా నిర్మాణ సంస్థలను సెట్ చేసుకునే పనిని ఇద్దరు చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే 2-3 దఫాలు ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ల మధ్య చర్చలు జరిగాయట. జీ స్టూడియోస్, పెన్జియోతో పాటు పలు కంపెనీల వద్దకు ఆల్రెడీ ప్రతిపాదనలు వెళ్ళినట్లు వినికిడి. కార్యరూపం దాలిస్తే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు. అవకాశం వస్తే అవతార్ లాంటి సినిమా తీసి చూపిస్తానని ఆ మధ్య చెప్పి ట్రోలింగ్ కు గురైన ప్రశాంత్ వర్మ తర్వాత హనుమాన్ విజయంతో అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేశాడు. జై హనుమాన్ లో తేజ సజ్జతో పాటు ఇంకో పెద్ద హీరో ఉంటాడనే లీక్ ఉంది, కానీ అది ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.